రాష్ట్రంలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పోలవరానికి కేంద్రం సాయం అందనుండగా రాష్ట్రం నిర్మించనున్న మరో 5ంటికి 8,734 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మేరకు జలవనరుల శాఖ తాజా ప్రణాళికలో స్పష్టం చేసింది. మొత్తంగా 1,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుండగా 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరగనుంది. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా రూపుదిద్దారనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగల వాటిని తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1,16,405 కోట్ల నిధులు అవసరం. ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా వర్గీకరించారు. వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చారు. మరో 17 ప్రాజెక్టులు తదుపరి ప్రాధాన్యంలో ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని, మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర నిధులతో చేయాల్సిన వాటిలో 5ంటిని తొలి ప్రాధాన్యంలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొస్తుందని, 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించొచ్చని అంచనా వేశారు. 22 లక్షల మందికి పైగా జనాభాకు తాగునీటి సదుపాయం లభ్యమవుతుందన్నారు. ఇందుకు 8,734.64 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తేల్చారు. వంశధార రెండో భాగం రెండో దశ పనులకు 134.12 కోట్లు అవసరమని, ఇది పూర్తి చేస్తే 12,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొస్తుందని, 2.30 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుందని అధికారులు తేల్చారు. 2025 జూన్కే పూర్తి చేసి ఖరీఫ్ కు నీళ్లివ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. వెలిగొండ తొలి దశకు 1,422.92 కోట్లు అవసరమని, 1.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని అంచనా వేశారు. 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని, మొత్తంగా 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల తొలి దశలో 2,000 కోట్లు ఖర్చు చేస్తే 50,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని లెక్కగట్టారు. 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 14 లక్షల మందికి తాగునీరు అందించొచ్చని 2026 జూన్ నాటికి తొలి దశ పూర్తి చేయాలనే ప్రణాళికలు వేశారు. చింతలపూడి రెండో దశకు 2,465 కోట్లు అవసరమని అంచనా వేశారు. దీనివల్ల 1.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందుతుందని, 70,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 12 లక్షల మందికి తాగునీరు ఇవ్వొచ్చని లెక్కగట్టారు. 2028 జూన్ నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. గోదావరి పెన్నా అనుసంధానానికి 5,003 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని తేల్చారు. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. హంద్రీనివాలో కుప్పం బ్రాంచ్ కాలువకు, పుంగనూరు బ్రాంచ్ కాలువకు నీళ్లివ్వాలనేది లక్ష్యం. ఇందుకు పుంగనూరు బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్లు కావాలి. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. కుప్పం బ్రాంచ్ కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరమని, 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరందుతుందని, 2024 అక్టోబర్ నాటికే ఈ 2 పనులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం పనుల్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం పట్టాలకెక్కిస్తారు. ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34,286.89 కోట్ల అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది.